నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఈరోజు కన్నప్ప మూవీ అనేది రిలీజ్ అయింది. కాకపోతే మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే చాలామంది రివ్యూస్ అవి ఇవి ఇచ్చుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్న హైలైట్ ఏంటి అంటే కన్నప్ప మూవీ రివ్యూ మంచు మనోజ్ గారు రివ్యూ ఇచ్చారు. మూవీ చాలా బాగుంది. అందులోనూ స్పెషల్గా తను చెప్పడం ఏంటి అంటే అన్నయ్య యాక్టింగ్ చాలా బాగా చేశారు అనేసి అని చెప్పారు. మరి దీని గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి మరి అన్నదమ్ములకు సంబంధించిన కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు కన్నప్ప మూవీ అనేది రిలీజ్ అయింది సార్. దీనికన్నా ముందు ఏంటి అంటే మంచు ఫ్యామిలీలోని గత వన్ మంత్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో వివాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అన్నదమ్ముల మధ్య. కాకపోతే ఈరోజు కన్నప్ప మూవీకి మంచు మనోజ్ గారు వెళ్ళారు. మార్నింగ్ ఫస్ట్ షోకి వెళ్ళేసి మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇచ్చారు. మూవీ చాలా బాగుంది, నాన్నగారు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే అన్నయ్య యాక్టింగ్ చాలా బాగా చేశారు అనేసి నన్ను అన్నారు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్? ఇద్దరు కలిసిపోయారు అనుకోవచ్చా, లేదంటే కలవబోతున్నారు అని అనుకోవచ్చు అంటారా? అంటే అది ఆయన ఒపీనియన్. సినిమా చూసిన అభిప్రాయం చెప్పాడు. దీనికిను కలిసిపోవడానికి సంబంధం లేదనుకుంటున్నాను నేను. కాకపోతే ఈ మాటలు కలవడానికి ఏమైనా హెల్ప్ అవ్వచ్చేమో, అదే ఏమన్నా కలిసే ఛాన్సెస్ ఉన్నాయా అనేసి. ఉండొచ్చేమో, చెప్పలేము. ఎందుకంటే తన ఒపీనియన్ చెప్పాడు. ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. అవును, రోడ్డు పడ్డారు, ఇవన్నీ జరిగినాయి. అయినా సరే ఇప్పుడు ఈ సినిమాకి అసలు కన్నప్ప రిలీజ్ అవుతుంటే భైరవం మనోజ్ నటించిన భైరవం పోటీ పెడతారా, రెండోసారి రిలీజ్ అవుతాయి అనుకుంటే వార్తలు వచ్చినాయి అప్పట్లో. మరి ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ మార్నింగ్ ప్రసాద్ ల్యాబ్లో ఆ షోకి ఈయన వెళ్ళటం కానీ, మంచు మనోజ్ వెళ్ళటం కానీ, వెళ్ళి వచ్చిన తర్వాత మీడియా ముఖంగా ఆయన మాట్లాడటం కానీ, తన ఒపీనియన్ చెప్పడం కానీ, రివ్యూ చెప్పడం కానీ, ఇవన్నీ మెచ్చుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఉండే ద్వేషాలు అవన్నీ ప్రతిఫలించకూడదు. తను చెప్పేటప్పుడు తను చెప్పొచ్చు, చెత్తగా ఉంది సినిమా, లేకపోతే చండాలంగా ఉంది అన్న నటన, ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చు. కానీ ఆయన మాట్లాడాల. వాస్తవంగా సినిమా ఏముందో, ఏ ఫీల్ అయ్యాడో అదే చెప్పినట్టుగా ఎందుకు భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా సినిమా చూశాను కాబట్టి, నేను కూడా రివ్యూ ఇచ్చాను కాబట్టి, మనోజ్ మాటల్లో ఎగ్జాజరేషన్ ఏమీ లేదని నేను అనుకుంటున్నా. అది ఎందుకంటే అన్న నటన బాగుంది అన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా అందరికీ తెలుసు. దాదాపు 500 పైసలకు సినిమాలు చేశారు. ఆయన మంచి నటుడు, విలక్షణ నటుడు. డైలాగ్ డిక్షన్ కానీ అదంతా అద్భుతం, అది తెలిసిందే. మంచు విష్ణుకి సంబంధించి ఏంటంటే తన నటుడిగా తనలోని నటుడిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించడానికి అవకాశం రాలా. అంత ముందు సినిమాల్లో ఇది అవకాశం వచ్చింది. ఖచ్చితంగా అతను బాగా చేశాడు. అంటే సార్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మంచు మనోజ్ గారు ఇప్పటి వరకు చాలా మూవీస్ అనేది రిలీజ్ అయినాయి, బట్ ఏ మూవీకి కూడా వెళ్ళలేదు. బట్ దానికి తోడు ఏంటంటే సార్ ఈ మధ్యనే ఈ మూవీస్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ రావడము, గొడవలు అవ్వడము, ఇద్దరి మధ్య దూరం ఎక్కువగా పెరగడం అనేది చాలా జరిగిందనమాట. ఇప్పుడు ఈ సినిమాకి ప్రత్యేకంగా వెళ్ళి తను సినిమా చూసి రివ్యూ ఇవ్వడం వెనక ఏమైనా కారణం ఉందనుకోవచ్చా సార్? ఎందుకంటే సార్ ఈ మూవీ రిలీజ్ అవడానికే చాలా అడ్డంకులతో రిలీజ్ అయింది. ఏదో ఒక ప్రాబ్లంతో రిలీజ్ అయింది ఈరోజు. అలాగే ట్రోల్స్ కూడా బాగా జరిగినాయి కదా. సో వీటన్నిటిని మైండ్లో పెట్టుకుని వెళ్ళారనుకోవచ్చు. ఎలా చూడొచ్చు అంటారు మరి? అంటే సినిమా ఎలా ఉందో చూద్దామని ఇల్లుంటాడు. నచ్చినప్పుడు బయటకు చెప్పుంటాడు. అంతేగాని ఇట్లా రివ్యూ ఇచ్చి మనం దగ్గర అవుదాం అనే ఉద్దేశంతో నేను ఆయన మాట్లాడినట్టుగా నేను అనుకోవట్లా. అది ఎందుకంటే దీనివల్ల దగ్గర అయితే అవ్వచ్చేమో చెప్పలేం. కానీ ఎందుకంటే గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ అని ఫిల్ చేయడానికి టైం పట్టొచ్చు. కేవలం ఒక రివ్యూ ఇచ్చిన మాత్రం గ్యాప్ ఫిల్ అవుతుందని కూడా లేదు. కాకపోతే మోహన్ బాబు గారి ఫ్యామిలీ, మంచు విష్ణు కానీ ఈ కథ చేద్దాం అనుకున్న ఆలోచన రావడం గొప్ప విషయం. దాన్ని చక్కగా తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేయటం, అక్కడ 100% న్యాయం జరగడం అనేది వాళ్ళు అందుకున్న డైరెక్టర్ కానీ, ఆర్టిస్ట్ నటినట్లు ఎంపిక చేసిన నటినట్లు కానీ ఎక్కడ రాజీ పడలా. లొకేషన్స్ పరంగా కానీ, సీజీ వర్క్ పరంగా కానీ ఎక్కడ రాజీ పడలా. అందుకని ఈ సినిమా డిలే అవుతున్న కొద్ది ఏమైందంటే సినిమా బాగాలేదేమో, ఒకవేళ బయర్స్ రావట్లేదేమో, అందుకనే ఈ సినిమా డిలే అవుతుందేమో, వాయిదాలు ఇస్తున్నారేమో అనుకునే ఒక ముద్ర పడిపోయింది. ఎవరికి వెళ్ళిన వాళ్ళు ఎవరికి కూడా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాల. అది కూడా విధంగా ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఎటువంటి అంచనా లేకుండా సినిమా చూడటం వల్ల కూడా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు అంటారు. ఓకే సార్. అలాగే ఏంటంటే సార్ ఈ సినిమా మొత్తం మనం చూసుకున్నట్లయితే 200 కోట్లు పెట్టి సినిమా తీశారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. కాకపోతే దీనికన్నా ముందు ఏంటంటే మూవీస్ అనేవి చాలా ఫ్లాప్ అయి ఉన్నాయి కదా సార్. సో మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత సినిమా తీయడం మరి రీజన్ ఉందంటారా సార్? రిస్క్ చేయడం ఎందుకు అనేది నీ క్వశ్చన్. అవును సార్. పెద్దగా చెప్పాలి, రిస్క్ చేశారు వాడికి. ఎందుకంటే వరుస పెట్టి ఫ్లాప్లు వచ్చినాయి. విష్ణు కూడా డి సినిమా, దూసుకెళ్తాం సినిమా
తప్పితే అవి హిట్లు పడ్డ తర్వాత తప్పితే అసలు మళ్ళీ మామూలుగా ఎక్కడ సొంతంగా సినిమాలు చేసినా కానీ జన్నా అనే ఒక సినిమా చేశారు, అవును అది కూడా డిజాస్టర్ అయింది. అవును ఇట్లా చాలా సినిమాలు ఫ్లాప్లు అయిపోయినాయి, చాలా డబ్బులు పోయినాయి. అప్పుడు పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా పెద్ద సినిమా తీయరు, ఎందుకంటే పెద్ద సినిమా తీస్తే ఇంకా మునిగిపోతాయని భయం ఉంటుంది. అవును, ఎందుకంటే సార్ ఆల్రెడీ ఫ్యామిలీలోని ఆస్తి వివాదాలు, ఇవి మనీ లాస్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా సార్. అవును, సో మరి ఇవన్నీ నడుస్తున్నా కొత్తగా మళ్ళీ కూడా అప్పులు తెచ్చి ఇంత బడ్జెట్ తో అవును. రాజీ పడకుండా చేయటం అనేది చాలా రిస్క్ చేశారు వాళ్ళు. అవును అంటే నిజంగా చెప్పాలంటే భక్త కన్నప్ప ఆ కథాంశం తీసుకుని మళ్ళీ చేయటమే పెద్ద రిస్క్. అవును కృష్ణరాజు గారు చేశారు, బాపు గారు లాంటి లెజెండ్ డైరెక్టర్ డైరెక్ట్ డైరెక్ట్ చేసిన సినిమా, చేశారు. అవును. అలాంటి కథాంశం తీసుకుని ప్రయోగాలు చేసుకుంటే ఎప్పుడు కూడా కంపారిజన్ మొదలవుతుంది. అక్కడ పెద్ద రిస్క్ చేశారు. ఆ తర్వాత కన్నప్పకి ఇంత బడ్జెట్ పెట్టాల వాళ్ళు, ఇక్కడ లొకేషన్లో చేసుకుని పూర్తి చేశారు, చాలా తక్కువ బడ్జెట్తో కంప్లీట్ చేశారు వాళ్ళు. దీని ఏంటంటే పాన్ ఇండియా స్థాయిలో చేద్దాం అనుకుని అక్కడ మోహన్ లాల్ గారిని తీసుకొచ్చారు, శరత్ కుమార్ గారిని తీసుకొచ్చారు, అక్షయ్ కుమార్ని తీసుకొచ్చారు. మరి అందరినీ పాన్ ఇండియా స్థాయిలో చేసుకుని సో మొత్తం అందరినీ కవర్ చేసేసారు. కలిపి దీనికి ఖర్చు పెట్టి 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి చేసడం అనేది అది రిస్క్ చేయటమే. అవును అంటే ఇక వాళ్ళు చేశారు, తాడో పెట్టి తెలుసుకుందాం అనుకుని చేసినట్టున్నారు. ఓకే, అదమ్మా, సో మొత్తాన్ని ఇంత ఖర్చు పెట్టి చేశారు కాబట్టి రిజల్ట్ అనేది కొంతవరకు ఖచ్చితంగా రిజల్ట్ ఆ సినిమా హిట్కి వెళ్ళిపోతుంది. ఇవాళ నాకు కొంతమంది కొన్ని రివ్యూలు నెగిటివ్గా ఉన్నా కానీ నాకు తెలిసి రేపటి నుంచి శనివారం ఆదివారం కూడా ఈ సినిమా కలెక్షన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఓపెనింగ్ స్కోర్ పరంగా కూడా బాగానే ఉంది సార్. ఎందుకంటే ఒక 9 గంటల షో కొద్దిగా డల్ ఉన్నా కానీ మళ్ళీ టాక్ బయటకు వచ్చిన తర్వాత నుంచి పికప్ అవుతుంది. రేపు ఎల్లుండి కూడా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మంచు విష్ణు కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ రికార్డ్ని ఇది సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలోనే పెద్ద రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు పెద్దరాయుడు లాంటి హిట్లు పెద్ద పెద్ద హిట్లు తీశారు, అట్లా వాళ్ళ ఫ్యామిలీలోనే ఇది పెద్ద రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక్కడ మీరు నాకు పెదరాయుడు అన్నారు కాబట్టి ఒక చిన్న డౌట్ సార్. అప్పుడు పెదరాయుడు మూవీకి రజనీకాంత్ గారు ఎలా హెల్ప్ అయ్యారో ఇక్కడ కన్నప్ప మూవీకి ప్రభాస్ గారు కూడా అలానే హెల్ప్ అయ్యారు అని చెప్పేసి మనకు వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి అది ఎంతవరకు నిజమంటారు సార్? నిజమే అంటే రజనీకాంత్ గారు లేకపోయినా పెదరాయుడు సినిమా హిట్ అయ్యి ఉండేది కానీ అంత రేంజ్ వచ్చి ఉండేది కాదు. ఓకే, పెదరాయుడు హిట్ అయ్యేది కానీ ఆ రేంజ్ హిట్ అయ్యేది కాదు. అక్కడ రజనీకాంత్ గారి ప్రభావం అనేది చాలా పెదరాయుడు మీద పడింది. అది పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడానికి కారణం రజనీకాంత్ కూడా కారణం అయ్యాడు. ఖచ్చితంగా అది 100% అనుమానమే లేదు. అలాగే ఈ సినిమా విషయంలో కూడా ఈ సినిమా యావరేజ్ అయ్యేదేమో మామూలుగా అయితే. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ప్రభాస్ పాత్ర ఎంటర్ అవ్వడం, రుద్ర పాత్ర, ఆ పాత్ర కానీ ఆ పాత్రని తెర మీద స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన తీరు కానీ డైలాగ్ డెలివరీలో కానీ డైలాగ్స్ పరంగా కానీ చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళ ఎఫర్ట్ ఫలించింది. అక్కడ పెదరాయుడిని రజనీకాంత్ ఎట్లా ఆదుకున్నాడో ఇక్కడ ఈ కన్నప్పని బాహుబలి ప్రభాస్ ఖచ్చితంగా ఆదుకున్నాడని చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో మరి మూవీలో ప్రభాస్ గారి ఎలివేషన్స్ ఎలా ఉన్నాయంటారు సార్? ఎలా చూపించారు ఆయన? ప్రభాస్ అని నేను నిరూపించాడు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఎందుకు అయ్యాడు అనేది అర్థమవుతుంది మనకి. తను ఏంటనేది నిరూపించాడు. అంటే చాలా మందికి ఒక డౌట్, ఎవరు ఒప్పుకోరు అందరు ఫ్యాన్స్ గానీ ప్రేక్షకులు గానీ ఒక డౌట్ వచ్చేసింది, ప్రభాస్ గారు ఏంటి ఈ సినిమాకి ఒప్పుకోవడం అన్న ఒక డౌట్ చాలా మందికి వచ్చింది సార్. సో ఈ మూవీ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది సార్? పెద్ద మనసుతోనే నిజంగా చెప్పాలంటే ప్రభాస్ పెద్ద మనసుతో నిజంగా చెప్పాలంటే కొమ్ము కాసాడు మంచు ఫ్యామిలీని. నిజంగా చెప్పాలంటే ఆ మంచు కొండల్లో పరమేశ్వరుడు ఉన్నాడు లేదో కానీ ఇప్పుడు ఈ మంచు ఫ్యామిలీని మాత్రం ఒక పరమేశ్వరుడి లాగా ఈయన ఆదుకున్నాడని చెప్పాల్సి వస్తుంది. ప్రభాస్ ఆదుకున్నట్టుగా చెప్పాల్సి వస్తుందమ్మా. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే సార్ ఈ మధ్య మూవీస్ అన్ని చాలా గ్రాఫిక్స్ వల్ల ఇది అవుతున్నాయి అని చెప్పేసి అని ఒక్కటైతే ఉండిపోయింది సార్. ఆల్మోస్ట్ కొన్ని మూవీస్ తీయడం, గ్రాఫిక్స్ ఎలివేషన్స్ అనేవి ఎక్కువగా పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మూవీలోని గ్రాఫిక్స్ అనేది ఎక్కువగా ఉందంటారు సార్? చాలా కేర్ తీసుకున్నారు. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటం వేరు, గ్రాఫిక్స్ని చాలా మెచ్యూర్డ్గా చేయటం వేరు. కేర్ తీసుకున్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక పాటలో కూడా అప్పుడు ఆకాశంలో మేఘాలను శివలింగం లాగా చూపించడం కానీ అలాగే నామాలు చూపించడం కానీ ఇవన్నీ కూడా వాడు సీజీ వర్క్లో క్రియేట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా అది సీజీ వర్క్ పరంగా కూడా న్యాయం చేశారు. సాధారణంగా ఆదిపురుషు దగ్గర నుంచి సీజీ వర్క్ చేస్తుంటే మనం విశ్వంబర వచ్చినప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. ఇక్కడ విమర్శించడానికి అవకాశం లేని విధంగా ఉంది. కాకపోతే పార్వతీ పరమేశ్వరులతో కొండలు అక్కడ కైలాస పర్వతం ఉన్న సన్నివేశాలు మాత్రం కొద్దిగా ఆర్టిఫిషియల్గా గ్రీన్ మ్యాట్లో ఉండి సెట్ చేసినట్టు అనిపిస్తుందేమో తప్పితే ఆ సన్నివేశాల పరంగా పార్వతీ ప్రశ్నలు అడగడం, జగన్మాతకి అన్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. జగన్మాతకి తనకే తెలుస్తుంది కదా, అది ఒకటే కొద్దిగా ఆర్టిఫిషియల్గా ఉంది. సీజీ వర్క్ పరంగా ఇబ్బంది వేలు పెట్టి చూపించేది ఏం లేదు కానీ కొద్దిగా జగన్మాతగా కాజల్ అగర్వాల్ క్వశ్చన్స్ అడగటం,
అది కొంత తగ్గించుంటే బాగుండేది అనిపించింది నా వరకు నాకు. ఓకే. అండ్ సార్ అక్కడ కూడా ఇంకొక డౌట్ ఏంటంటే సార్, చాలా మందికి వచ్చేసి జగన్మాత అంటే మనకి అమ్మవారు ఎలా ఉంటారో తెలిసింది. అందులోనూ పార్వతీదేవి అమ్మవారు అంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. లైక్ ఏంటంటే చాలా సింపుల్గా చూపించారు. అట్లీస్ట్ అమ్మవారి చేతులకి పారాణి అయినా ఉండాలి కదా, పారాణి ఏం పెట్టకుండా ఎందుకంత సింపుల్గా చూపించారు అనేసి నాకు ఒక డౌట్ అయితే ఉండిపోయింది సార్. అది కొడుకుడికి ఈకలు పేయడం లాంటిది. ఎందుకంటే అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, అవును. కన్నప్ప మెడలో అది ఎందుకు వేశారు, ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇక కొడుకుడికి ఎక్కడ పీకడం లాంటిది. మనం ఇక సినిమాకి ఒక పాజిటివ్ వచ్చిందంటే, బజ్ వచ్చిందంటే దానికి ఎవరు ఆపలేరు, ఆ సక్సెస్ని ఎవరు ఆపలేరు. నాకు తెలిసి ఇన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చినా కానీ ఇప్పుడు ఈ సినిమా సెకండ్ హాఫ్ నిలబెట్టింది. మన సినిమా చూసిన తర్వాత బయటకి ఏ ఫీలింగ్తో వస్తామో అదే సినిమా నిలబెడుతుంది ఇప్పుడు కూడా, ఏ సినిమా అయినా సరే. ఇప్పుడు అనే సినిమా వచ్చింది, ఆ సినిమా ఒక మనకి క్లైమాక్స్ హైలైట్ అయింది. అసలు మనకు అర్థమైన తర్వాత ఇలా అద్భుతంగా చేసేయడని అనిపిస్తుంది. అలాగే ఏ సినిమా అయినా సరే క్లైమాక్స్, కాంతార సినిమా ఉంది, క్లైమాక్స్లో ఆ ఫైట్ కానీ అవన్నీ పూనటం కానీ అమ్మవారు పూనటం కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా వచ్చింది, క్లైమాక్స్ నిలబెట్టింది మొదటి 10 నిమిషాలని. అలాగే ఈ సినిమా 40 నిమిషాల పాటు ఈ సినిమాని ఒక పీక్స్ తీసుకెళ్ళిపోయాడు. అది డైరెక్టర్ ప్రతిభ అనాలి, డైలాగ్స్లో టాలెంట్ అని చెప్పాలి, ప్రభాస్లో నటనలో టాలెంట్ అనాలి, కన్నప్పగా మంచు విష్ణు నటన అనాలి, మోహన్ బాబు గారి నటన అనాలి. మొత్తానికి ఈ సినిమాని క్లైమాక్సే నిలబెట్టింది. అది సో ప్రతి సినిమాని నిలబెట్టేది క్లైమాక్సే అంటారా సార్? సో క్లైమాక్స్ ని బట్టి మూవీ డిసైడ్ అయ్యి ఉంటుంది అంటారు. 100% క్లైమాక్స్ మనకి బయటకు వచ్చినప్పుడు మనం ఏ ఫీలింగ్ తో ఉంటామో అది బయటికి టాక్ వస్తుంది. అంతకుముందు ఉన్న మైనస్లన్నీ లెక్కలో రావు. ఇప్పుడు పాటల పరంగా టెన్నడికి అన్ని పాటలు అవసరమా, అంత శృంగార సన్నివేశాలు అవసరమా అని చెప్పి విమర్శలు కూడా వచ్చినాయి. అవును సార్, బయట విమర్శలు కూడా అదే నడుస్తుంది. కన్నప్ప అంటే అది భక్తి పరవశంతో సంబంధించిన సినిమా కాబట్టి మరి ఈ సినిమాలోని రొమాన్స్ అనేది అవసరమా? న్యూజిలాండ్ లాంటి లొకేషన్స్కి వెళ్ళారు వాళ్ళు, అక్కడ తినడానికి పాటలు ఉంటే బాగుంటుందని వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ప్రేమించుకున్నారు కదా, ప్రేమ జంట కాబట్టి వాడు కాపురం ఎలా సాగుతుందని చెప్పాలి కాబట్టి దాంట్లో డీటెయిలింగ్ కోసం అని చెప్పి వెళ్ళారు అనుకోవచ్చు. లొకేషన్స్ వృధాగా పోనట్టు ఎందుకు పాటలు తీసేద్దాం అని అనుకున్నచ్చు. అది కట్ చేయడానికి మనసు ఒప్పకపోవచ్చు, ఎంత ఖర్చు పెట్టాం కదా తీసేయడం అవసరం అనిపించవచ్చు. ఇట్లా సో లొకేషన్స్ చూసిన తర్వాత ఎందుకు వేస్ట్ చేయాలి అనుకున్నచ్చు. అలాగే ఇప్పుడు బ్రహ్మానంద పాత్రలు కూడా అది పిలక గిలకాని పెట్టారు, అవి కూడా కట్ చేశారు. అవన్నీ సింపుల్ గా వాళ్ళ పాత్ర కూడా నామకే వాస్తేగా కనిపిస్తాయి. బ్రహ్మానందం గారి సప్తగిరి కానీ ఆ పాత్రలు కూడా. అలాగే శరత్ కుమార్ మెప్పించారు, మోహన్ లాల్ మెప్పించారు. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారో అవుట్పుట్ అయితే అదే వచ్చింది. సో అంటే మీ అంచనా ప్రకారం ఈ మూవీ మొత్తం ఎంత కలెక్షన్ చేయొచ్చు అంటారు సార్? మీ అంచనా ప్రకారం ఆల్రెడీ మీరు ఈరోజు మూవీకి వెళ్ళొచ్చారు, బయట ఎలా ఉంది ఏంటి అని. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టినారు అనుకుంటున్నాను. వాళ్ళు నష్టపోరు. ఫస్ట్ ఒకటి, ఇది రేపడు ఎల్లుండి టాకు ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి అనేది ఒకటి, వచ్చే వారం సినిమాలో పరిస్థితిని బట్టి ఒకటి. నేను అనుకోవడం 700 కోట్లు ఈజీగా కలెక్ట్ చేయొచ్చు, గ్రాస్ కలెక్షన్స్ 700-800 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. అది పెద్ద రికార్డ్ అవుద్ది కలెక్ట్ చేసి ఉంటే మాత్రం. ఓకే 700 కలెక్ట్ చేయకపోయినా 500 కోట్లు కలెక్ట్ చేసినా ఇది ప్రాజెక్ట్ సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్కే. అంతే. ఎందుకంటే ప్రభాస్ ప్రభావం ఉంటుంది కదా, చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఈ సినిమా కోసం వెళ్ళి రజనీకాంత్ గురించి అంతా మాట్లాడుకున్నారు. పెద్దరాయుడు రిలీజ్ అయినప్పుడు ఇట్లా వచ్చి ఇలా మెరుపులా మెరిచే పాత్ర అయినా కానీ మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటారు. ప్రభాస్ ని ఇలా చూద్దాం ఫ్యాన్స్ కూడా అనుకుంటారు కదా. అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే 700 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందమ్మా. ఓకే సార్, మొత్తానికి అయితే ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ మూవీ ఇంత బడ్జెట్ లో తీయడానికి గల రీజన్ ఏంటి అనే దాని గురించి అయితే మాకు క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.